రాస్తున్నటువంటి కీర్తన మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాస్తవానికి కీర్తన ఎలా ఉందంటే దేవుని యొద్దకు తిరిగి వచ్చే లేకపోతే తిరిగి రావాల్సిన అవసరం ఏమిటి, ఆనందం, అభివృద్ధి, ఆశీర్వాదాలు తిరిగి రావడం వల్లనే కలుగుతాయా అనేటువంటి ఆ తలంపులకు సమాధానంగా ఉన్నాయి. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు కనుక చూస్తే అక్కడ ఒక డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు గమనిస్తే, యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మల్ని ఐగుప్తుల నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశములకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేనెన్నడూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. వారి బలిపీఠం నుండి విరగగొట్టమని ఆజ్ఞయించితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారి మీ ప్రక్కలకు సులభులుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. చాలు, బాకా బోకీము ఒకటే అండి. బాకా లోయ అంటే కన్నీళ్ళు, ఏడ్పు అని అర్థం. ఎందుకు వచ్చింది దానికి ఆ పేరు అంటే ఈ బోకీము నుంచి వచ్చింది. న్యాయాధిపతుల కాలంలో దేవుడు ఇశ్రాయేలుకు చెప్పిన మాటలను వాళ్ళు మీరారు, అతిక్రమించారు, లెక్క లేకుండా చేశారు. అందుకే దేవుడు వారిని గద్దించారు. మీరు నా మాట వినలేదు, అలాగున చెయ్యలేదు, కాబట్టి నేను మీకు ఇబ్బంది పెడతానని చెప్పి ఆయనే చెప్పాడు. అప్పుడు వారు ఎలుగెత్తి ఏడ్చారు. ఆ లోయకు బోకీము అని పేరు పెట్టారు. ఏడ్పు లోయ, శోక లోయ. శోకం, ఎలుగెత్తి ఏడవడం అనేది శోకం. ఊరికే 1 నిమిషం ఏడ్చింది కాదు, ఇది చాలాసేపు ఏడ్చినటువంటి శోకం. అయితే ఈ కీర్తన ఏం చెప్తుందంటే, దేవుని చెప్పిన మాటకు ఎదురు తిరిగి దేవుడిచ్చేటువంటి శిక్షను పొందుకున్న తర్వాత వచ్చిన ఆ స్థితిని బోకీము అని చెప్తున్నాడు. ఈ కీర్తనలో ఏంటంటే, ఇప్పుడు నేను ఆయన మందిరానికి పోవాలన్న ఆశ, ఆయన చెప్పింది చేయాలన్న ఆశ, ఆయన దగ్గర ఉండాలన్న ఆశ ఇప్పుడు బాకాల్లో ఏమవుతుంది? దీవెనకరమైన లోయగా మార్చబడుతుంది. అది ఈ కీర్తన మనకు కాంట్రాస్ట్. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయంలో ఉన్న ఆ సన్నివేశానికి ఈ కీర్తన 84లో ఉన్న ఈ కీర్తన గొప్ప విరుద్ధం అన్నమాట. అక్కడ వారు దేవుని మాటకు లోబడక, దేవుడు చెప్పినట్లు చెయ్యక వారేమయ్యారు? నష్టం తెచ్చుకున్నారు, శోకం తెచ్చుకున్నారు. ఈ కీర్తనలో ఏంటంటే, కీర్తనకారుడు అంటున్నాడు, మేమైతే ఇప్పుడు మీ మందిరానికి రావాలని. ముఖ్యంగా ఇది ఇశ్రాయేలులందరికీ 3 సమయాల్లో యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళాలని ఒక ఆజ్ఞ ఉన్నది. ఎన్నిసార్లు? సంవత్సరాలకు 3 సార్లు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావాలి. వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఈ లోయ గుండా వారు రావాలి. ఇది చాలా కష్టతరమైనటువంటి స్థలం కూడా. ఇక్కడ ముఖ్యంగా మన చరిత్ర గమనిస్తే కంబళి చెట్లు పెరుగుతాయంట. ఇక్కడ కంబళి చెట్లు అంటే నీళ్లు లేని చోట పెరుగుతాయి. అవి నీళ్లు లేని ఒక ఆర్ద్రతతో కూడినట్టు టారిడ్గా ఉన్న చోట్ల, అంటే అక్కడ కొంచెం ఎడారి సంబంధితమైన, నిర్జీవ సంబంధితమైన అలాంటి చోట్ల పెరుగుతాయి కంబళి చెట్లు. ముఖ్యంగా ఇవి పట్టుకు చెందినటువంటి జాతి అని మనం చెప్పచ్చు. పట్టు మల్బరీ చెట్లు ఇవి. అయితే ఇలాంటి స్థలం అది. బ్యాక్గ్రౌండ్లో వారు ఆ దినమున వారి అవిధేయతకు కలిగినటువంటి ఏడ్పును బట్టి దానికి పేరు పెట్టేది బాకా లోయ. ఈ కీర్తనకారుడు ఏమన్నాడంటే, ఇప్పుడు నీకు ఎదురు తిరిగమయ్యా, మేము నీకు వ్యతిరేకముగా ఉండము, నీ మందిరంలో ఉండాలని, నీ సన్నిధిని చూడాలని,
నీ సన్నిధిలో మేము సమయం గడపాలని, నీ చుట్టూ మా సమయాన్ని మేము అల్లుకుపోయేటట్లు చేసుకోవాలని మా ఆశ, అలా ఆశపడుతున్నాను అని తద్వారా అంటున్నాడు. ఇంతకు మునుపు అవిధేయత చూపడం వల్ల వచ్చినటువంటి శాప సంబంధిత లేకపోతే శాపానికి సమానమైనటువంటి అనుభవం వచ్చింది, కానీ ఇప్పుడైతే నీ యందు ఉన్న మా ఆశ అపేక్ష కనబరచడం చేత మా జీవితాలు దీవెనమయం కావాలి. కాబట్టి ఈ కీర్తన ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే, మన గతకాలపు శోక సంబంధితమైనటువంటి అనుభవాలన్నీ ఈ కీర్తనలో ఒక కంక్లూషన్ ఉంది. ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అనేటువంటిది. అదేమిటి? దీవెనే కంక్లూషన్. అందుకే చివరి మాట ఏమన్నాడంటే, సైన్యములకు అధిపతికి యెహోవా మీ యందు నమ్మిక ఉంచు వారందరూ ధన్యులు. బ్లెస్సెడ్ అనే మాటకు, ధన్యులు అనే ఇంగ్లీష్ మాటకు లిటరల్ గా అర్థం ఏమిటంటే హ్యాపీ అని అర్థం. ఏమిటి? హ్యాపీ. హ్యాపీ ఆర్ దే దట్ ట్రస్ట్ అపాన్ యూ అని దాని లిటరల్ మీనింగ్. నీ యందు నమ్మిక ఉంచువారు సంతోషిస్తారు. ధన్యత స్థానంలో సంతోషం. లిటరల్ గా అక్షరార్థమైనటువంటి మీనింగ్. బ్లెస్సెడ్ అంటే ఆశీర్వదించబడిన, ధన్యకరమైన, ఈ రెండు కలిపితే వచ్చేటువంటి ఫలమైన సంతోషం, సంతోషకరంగా ఉంటారు. కనుక దయచేసి కొంచెం హృదయంలో వేదంతో ఉన్నటువంటి తల్లిగారులు, అలాగే కొంచెం సంతోషంగా ఉన్నవారు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు చక్కని ముగింపిస్తారు. ఎవరికైనా చక్కని ముగింపులు ఇవ్వడంలో దేవుడితో సాటి అయిన వారు ఎవరు ఉండరు. ఆయన ఇచ్చే చక్కని ముగింపులు ఎలా ఉంటాయంటే ధన్యకరంగా ఉంటాయి, సంతోషకరంగా ఉంటాయి, ఆనందదాయకంగా, ఆశీర్వాదదాయకంగా ఉంటాయి. ఉంటున్నట్లు దేవుడు మీకు చూపును గాక. ఇక్కడ మరికొద్ది 2-3 నిమిషాలు నేను మంచి ఒక ఫార్ములా ఉంది ఇక్కడ. ఈ ఆనందానికి, సంతోషానికి ఒక ఫార్ములా కూడా ఇచ్చాడు కీర్తనకారుడు. మొదటి 2 వచనాలు కనుక గమనిస్తే, చూడాలని మొదటి ఫార్ములా. చూడాలని, నీ మందిరావరణములను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు, అంటే చూడాలని నా హృదయము ఎప్పుడు చూసినా దేవుని ఎదుట కనబడాలని, దేవుణ్ణి చూడాలని, దేవుని సన్నిధిని చూడాలని ఇది ఆశ. చూడాలని. వాస్తవం ఏంటో తెలుసా? కళ్ళ ద్వారానే చాలా పాపం వస్తుంది. కళ్ళ ద్వారానే దేవుడికి చాలా దూరం అయిపోయే పరిస్థితులు. ఎందుకంటే మనం ఆదికాండంలో కూడా గమనించినప్పుడు హవ్వ ఆ పండ్లను చూచి అవి రమ్యమైనవని, తినుటకు రుచిగా ఉండదగినవని కళ్ళతోనే తెలుసుకుందంట. అందుకే పేతురు కూడా అంటాడు, పాపము మానలేని కన్నులు అంటాడు. వాస్తవానికి పాపానికి కళ్ళే ద్వారాలు తెరిచాయి చెప్పాలంటే. ఇట్లా సృష్టి ఆరంభంలో కూడాను దేవుని యొక్క తేజస్సును చూచి ఆ దేవదూత అసూయపడ్డాడు, గర్వించాడు. నేను కూడా అంత అవుతాను చూశాడు. వాస్తవానికి కళ్ళు చాలా ప్రధానం. అందుకే దేవుడు వాటిని కీర్తనకారుడు అంటాడు, ఏ కళ్ళు అయితే వీటిని చూసి దేవుడి నుంచి దూరం అయిపోతాయో, ఏ కళ్ళు అయితే వాటిని చూసి భయపడిపోతాయో, ఏ కళ్ళు అయితే త్వరగా శోధించబడి పాపముల కొరకు ఏడబడతాయో, ఏ కళ్ళు అయితే దేవుని నుంచి మన యొక్క ఆత్మీయ స్థితిని మరుగు చేస్తాయో, అదే కళ్ళని ఆయన్ని చూడడానికి, ఆయన దగ్గరకు రావడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి నేను త్రిప్పుకుంటున్నాను. బలవంతంగా నా చూపులను మరల్చుకుంటున్నాను. నీ మీద పెట్టాలని, నీ సన్నిధిలో ఉండాలని, నా హృదయము నేను దర్శించాలని ఆనందంతో ఉన్నది. అందుకే కళ్ళు మొదటి ఫార్ములా ఏం చెప్తున్నాడంటే, ఫార్ములా మొదటి స్టెప్ చూడాలి. ఆయన సన్నిధి వైపు చూడాలి, ఆయన మీద కన్నులు పెట్టాలి. అందుకనే దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, మన విశ్వాసమును కర్తయు కొనసాగించుకోవడానికి యేసు వైపు చూచుచూ ఏం చేయాలంట, సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపము నుంచి మన మీద ఉండేటువంటి భారం ప్రక్కన పెట్టి ఆయన చూస్తూ పోవాలంట. చూడటంలో చాలా గొప్ప విజయం ఉంది. ఆయన చూస్తూ, యేసయ్య కూడా చెప్పాడు, నేను చేయట్లేదు, నేను చూస్తూ ఇక్కడ చేస్తున్నాను. చూడడానికి చాలా ప్రాధాన్యత ఉంది మన వాక్యం చూస్తే. కీర్తనకారుడు అదే అంటున్నాడు,
నా విజయం చూడటంతో ప్రారంభమవుతుంది. ప్రభువా నిన్ను చూడాలని, నీ ముఖ దర్శనం చేయాలని, నీ జీవం కలిగిన సన్నిధిలో ఉండాలని. ఫస్ట్ విజయానికి మొదటి స్టెప్ నేను చూడాలి. రెండవది ఏమంటాడంటే 3వ వచనంలో ఈయన చూశాడు ఒక విషయాన్ని. మొదటేమో చూడడం అంటే వెతకడం అని ఈక్వలెంట్గా ఆయన కోసం వేగరంగా కనిపెట్టుకుని ఆశగా చూడడం లాంటిది. ఈ 2వ మాట ఏమంటాడంటే నేను చూశాను. ఇప్పుడు ఏం చూశాడు? దేవుని విధానాన్ని చూశాడు. ఇక్కడ ఏమిటా విధానం? పిచ్చుకలు ఉన్నాయి, వానకోవులు ఉన్నాయి. ఈ రెండు ఒకటే వాస్తవానికి. కాకపోతే 2 రకాల పిచ్చుకలు అవి. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే స్వాలోస్ అండ్ స్పారోస్ అంటుంది. 2 ఒకటే జాతి. కాకపోతే ఒక పిచ్చుక మామూలుగా ఉంటుంది, చిన్న పిచ్చుక. ఇంకొక పిచ్చుక కొంచెం కడుపు, దానికి పొట్ట లావుగా ఉంటుంది. దాన్ని బొంత పిచ్చుక అని కూడా అంటారు పల్లెటూళ్ళలో. అది కొంచెం లావుగా ఉంటుంది అన్నమాట. మామూలు పిచ్చుక కంటే కొంచెం సైజు పెద్దగా ఉంటుంది, అంతే. అది దాన్ని వానుకోవాలి అంటాం. స్పారోస్ అండ్ స్వాలోస్ అని ఉంటుంది. అయితే ఈ పిచ్చుకలకే స్థానం దొరుకుతుంది నీ చోట, నీ ఉండు ఆశ్రయం, నీ ఉండు స్థలంలో. మరి నాకు ఇంకెందుకు దొరకదు? ఇది ఆయన చూసింది మాదిరి. అయ్యా నీ సన్నిధి చూడాలన్న ఆశ కలిగిన వెంటనే మనకేం కనిపిస్తుందంటే ఆయన ఆశ్రయం ఇవ్వడం కనిపిస్తుంది. హల్లెలూయా. ఆయన సన్నిధి చూడాలన్న ఆశ మనకుంటే ఆయన చూపించే ఆశ్రయం తప్పక మనకు కనబడుతుంది. అది కీర్తనకారుడు అంటాడు. విజయంలో 2వ భాగం ఏంటంటే చూడడం. ఏం చూడాలి? దేవుని విధానాన్ని చూడాలి. ఏమంటాడంటే నా సన్నిధిలో పిచ్చుకలకు వానుకోవెలకు చోటు దొరుకుతుంది, మరి నీకు దొరకదా? పిచ్చుకలకు వానుకోవెలకు పోషణ దొరుకుతుంది, నీకు జరగదా? పిచ్చుకలు వానుకోవెలు సురక్షితంగా భద్రముగా కాపాడబడుతున్నాయి, మరి నీకు ఆ కాపుదల దొరకదా? నా విధానం ఏంటంటే అత్యంత చిన్నవి, ఎనదగినవి కావు, లెక్కలు లేవు, అధికారం లేదు, గౌరవం లేదు, పట్టింపు లేదు, అసలు దాని గురించి అసలు బాధ్యత లేదు. అలాంటి వాటికి కూడా నా సన్నిధిలో, నా బలిపీఠం దగ్గర నేను ఏం చేస్తున్నాను? ఆశ్రయం ఇస్తున్నాను. అంతకంటే ఎక్కువగా మీకు ఇవ్వలేనా? దేవుని వాక్యం చూడాలి అన్న ఆశ, వెనకడం ఆయన కోసం కనిపెట్టుకుని ఉన్నవారు ఖచ్చితంగా చూస్తారు. అది కీర్తనకారుడు చూశాడు. చూడాలనుకుంటున్నాయా? చూడాలనుకుంటున్నాడు, నీ మందిరంలో ఉండాలనుకుంటున్నాడు అని తీరానికి వచ్చిన ఏం చూస్తున్నాడు తెలుసా? ఆనందదాయకమైన దృశ్యం కనబడుతుంది. నేను చూడాలని ఆశపడ్డాను, కానీ నువ్వు నాకు ఎంతో రమ్యమైన దృశ్యం చూపించావు. ఏమిటది? ఎన్నదగినవి కానీ ఎన్నికలో లేవి ఆ పిచ్చుకలకు స్థానం ఇచ్చే ఆశ్రయం. నా హృదయం ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఎంత ధైర్యం పొందుకుంటుంది. ప్రభువా ఈ పిచ్చుకలకు ఇచ్చావు, మరి నాకేమో ఆశ్రయం. ఈ పిచ్చుకలనే కాపాడడానికి ఎంతో శ్రద్ధ తీసుకున్నావు. నీ పోలిక చేయబడిన నీ వంటి వారిగా మారబడుచున్నటువంటి నన్ను ఇంకెంత శ్రద్ధగా చూస్తావు. చూశాను, తృప్తిగా ఉన్నాయి. చూశాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను. ఏం చేస్తాడు? 4వ వచనం కదా, వారు నిత్యము నిన్ను స్తుతి చేస్తాను. చూడాలని ఆశపడ్డాను, చూశాను, ఇప్పుడు ఏం చేస్తాను? స్తుతి చేస్తాను. నిజంగా చాలా మంది చేసేవారుగా ఉండరు. ఎందుకంటే ఈ రెండిట్లో ఎక్కడ తేడా పెడుతుంది. చూడాలన్న ఆశ ఉంటుందేమో, తీరా ఇక్కడికి వచ్చి అది చూడు. అందుకే దేవదాసు ఒక మాట అన్నారు, హృదయం ఎక్కడుంటే శరీరం కూడా ఇక్కడే ఉండడం మంచిది, అప్పుడు చూడడానికి అవకాశం కలుగుతుంది. కీర్తనకారుడు అది స్వచ్ఛంగా చేస్తున్నాడు. నేను చూడాలని ఆశపడ్డానయ్యా, చూశాను. ఏం చూశాను? నీ కార్యాన్ని చూశాను, నీ ప్రేమ చూశాను, నీ జాగ్రత్త చూశాను, నీ శ్రద్ధ చూశాను. వాస్తవానికి నీ శ్రద్ధ పిచ్చుకలకు కూడా ఆయన శ్రద్ధగా చూస్తున్నాడు. వాటిని ఎంత శ్రద్ధగా చూస్తున్నాడు. ఈరోజు ఉదయాన్నే నాకు ఎందుకు అనిపించింది, దానికి కారణం వేరే, కానీ ఉదయాన్నే నేను కొంచెం లేట్గా వచ్చాను. వచ్చి మా నాన్నకి మా అమ్మకు ఫోన్ చేశాను. మా అమ్మతో నేను పలకడం లేదు, 2 నెలల నుంచి పలకడం లేదు. ఎందుకో తెలియదు నాకు. ఆ పలకడం లేదు, నేను పలకడం లేదు, ఎందుకో తెలియదు. భోజనం పెట్టమని నేను అడగను, డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటున్నాను. మా ఉంటే ఓకే, లేకపోతే మా చిన్న కూతురు అమ్మాయి ఉంది, మా చెల్లెలు, ఆమె చేస్తుంది.
మా నాన్న అడిగాడు, ఎందుకు అట్లా ఉంటున్నావు అంటే ఎందుకో తెలియదు, నేను వచ్చినప్పుడు అమ్మ పలకలేదు, అందుకే నేను పలకలేదు. ఓకే అంటే ఎందుకో తెలియదు. నేను పొద్దున్న ఫోన్ చేశాను, అమ్మా నన్ను క్షమించమ్మా, నేను అట్లా ఉండవలసింది కాదు. ఎందుకయ్యా నేను ఏమనలేదు కదా, నువ్వు నన్ను ఏమి అనలేదు కదా అంటే ఎందుకో అనాలనిపించింది, అలా ఉండకూడదు అంతే, నన్ను క్షమించమ్మా అన్న. నాకు అప్పుడు అనిపించింది, కొన్నిసార్లు మనం దేవుని విధానాన్ని చూస్తే దాన్ని చేస్తాం. ఆయన ఏం చేస్తున్నాడు, చూపిస్తున్నాడు, ఇది నా విధానం. ఎలా ఉండాలి, సమాధానంగా ఉండడం నా విధానం. సమాధానం ఏముంటుందో తెలుసా, శ్రద్ధ ఉంటుంది. ఎవరితో మనం సమాధానంగా ఉంటామో వాళ్ళ మీద మనకి శ్రద్ధ కలుగుతుంది. దేవుడు పిచ్చుకులు వానకొరకలతో కూడా సమాధానంగా ఉంటున్నాడు. అప్పుడు నేను అనుకున్నాను, మరి మా అమ్మతో నేను సమాధానంగా ఉండడం వెంటనే అనిపించింది, పిచ్చుకిచ్చడు ఎవరకుండా మా అమ్మకి ఇవ్వలేదు, నేను తప్పు చేశాను. వెంటనే అమ్మ నన్ను క్షమించమ్మా, నీతో సమాధానం లేకపోయా. నేను చూశాను ఏమిటి, దేవుడు ఎన్నిక లేని వాటితో కూడా సమాధానం కలిగి వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. నేనైతే అమ్మతో సమాధానం లేదు, తద్వారా శ్రద్ధ చూపించలేదు. వెంటనే పశ్చాత్తాపంగా, ప్రభువా చూసేవాడు చెయ్యాలి అంతే. ఆయన చూసేవాడు స్తుతి చెయ్యకుండా ఉండలేకపోయాడు. ఏమన్నా తెలుసా, నిన్ను నేను చూశాను, ఇప్పుడు స్తుతి చేస్తున్నాను. స్తుతి చేయడం అంటే సింపుల్గా దేవుడు చేసింది చెయ్యడమే. అప్పుడు స్తుతి కలుగుతుంది ఆయనకు. స్తుతి ఊరికే మాటలు చెప్తే నువ్వు గొప్పవాడవయ్యా స్తోత్రం అన్నంత మాత్రాన స్తుతి కలుగుతుందా అంటే కలగదు. ఎందుకని దేవుని సేవకుడు చెప్పినట్లు హృదయంలో ఉన్నది శరీరం కలిపి ఏకరీతిలో యథార్థంగా స్తుతి చెల్లిస్తే అని స్తుతి కలుగుతుంది. వేషధారులు కూడా స్తుతులు చెప్పచ్చు, హృదయంలో ఏదో పెట్టుకుని పైకి చెప్పచ్చు స్తోత్రం. ఇప్పుడు అందుకని యథార్థ హృదయంతో స్తుతి కావాలి. అది ఎలా ఉంటుంది, జీవితమే స్తుతి అయితే యథార్థం అవుతుంది. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నేను చూడాలని ఆశపడ్డాను, చూశాను, నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 5వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే, ఈ వలన బలముందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గం వరకు అతి ప్రియము, కప్పును చాలా వారిలో ప్రతి వాడను సేవలు దేవుని మందిరమున దేవుని సన్నిధిని కనబడదు. అయితే ఇక్కడ మనం గమనించాం, చూడాలని ఆశ, చూసేసాం, చూసిన దానిని బట్టి చేయడం. ఇప్పుడు ఏంటంటే చూపించడం. ఏం చూపించడం, దేవుని బలాన్ని చూపించడం, దేవుని యొక్క శక్తిని చూపించడం. ఎలా చూపిస్తున్నారు, బలము పొందడం చూపిస్తున్నారు, దినదినము బలాన్ని పొందుతున్నారు, దినదినము సహాయం పొందుతున్నారు, దినదినము ఆశీర్వాదాలు పొందుతున్నారు. వారు పొందిన వాటిని చూపిస్తున్నారు. ఏం చూపించారు వాస్తవానికి మనం చాలాసార్లు మనం పరీక్షించుకుంటే మనం ఎక్కువసార్లు ఏం చూపిస్తామంటే నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నీ చూపిస్తాం. బాధ, కష్టము, వేదన. దేవుని వాక్యం అంటుంది ఎప్పుడు ఇవే ఎందుకు కలుగుతున్నాయి, ఒకసారి పరీక్ష చేసుకో. దేవుని మందిరంలో ఉన్న ఆశ, ఆయన చూడాలన్న ఆశ నీకుందా? అలాగైతే నా ఆశ్రయాన్ని, నేను ఇచ్చే ఆశ్రయాన్ని, నా సహాయాన్ని తప్పక చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు. ఇప్పుడేంటి, చూస్తావు కనుక ఇప్పుడు స్తుతి చెయ్యాలి. ఇక నీకు బాధ ఉండకూడదు ఆ స్థానంలో. దేవుని వాక్యం అంటుంది నీవేం చేయబడతావు, బాకా లోయను కూడా జలమయం చేస్తా. నీరు దొరకని బాకా లోయ, ఎండిపోయిన బాకా లోయ జలమయం చేయబడుతుంది. నిజమే, బాకా లోయ వంటి స్థితిలో ఉన్న మన జీవితాలు జలమయం చేయబడతాయని దేవుని వాక్యం. అది ఫార్ములా. బాకా లోయలన్నీ జలమయం అయిపోవును కాక. కొన్నిసార్లు మన హృదయాలు, మన జీవితాలు బాకా లోయలాగానే ఉంటాయి, నీళ్లు ఉండవు, ఎండిపోయిన అనుభవం, ఏదో వేదన, ఇబ్బంది, ఏంటో తెలీదు, ఒకలాంటి అసంతృప్తి, అసహనం, జీవితం మీద పెద్ద ఆశ లేదు, నిర్లిప్తత, ఒకలాంటి నిస్తేజం. నిస్తేజం అంటే చురుకుండదు, ఏంటోలే అన్నట్లు. ఏంటో ఒక్కొక్క రోజు ఉదయాన్నే లేగానే గలిబిలి, ఏదో కోల్పోయినట్లు, ఏంది అట్లా ఉంటాం. ఎందుకు అట్లా అంటే ఏంటో తెలియదు, అంతే.
ఎట్లనో ఉంటుంది. ఈ రోజంతా మూడీగా ఉంది. ఎందుకంటే ఏంటో అదే మూడీ, దానికి రీజన్ ఉండదు. ఒక్కొక్క రోజు చాలా హ్యాపీగా ఉంటాం. ఎందుకున్నామంటే ఏంటో తెలియదు. దేవుని వాక్యం అంటుంది వాస్తవానికి ఒక రీజన్ ఉంది. దానికి ఎండిపోయిన అనుభవానికి రీజన్ ఉంది దేవుని వాక్యంలో. ఏమిటది? నువ్వు చూడలేదు దేవుని ఆశ్రయాన్ని, అందుకే మూడీకి ఉన్నావు. చూస్తే ఏం చేస్తావు? సంతోషంగా స్తుతి చేస్తావు. స్తుతి చేసే నీవు ఇక మూడీగా ఉండలేవు. ఉంటే అది స్తుతి కాదు. అప్పుడేమవుతుంది తెలుసా? జలమయమైపోతుంది. ఎండిపోయిన బాకాలోయ జలమయమైపోతుంది. ఇకేం చేస్తావు? నువ్వు పచ్చగా ఉంటావు. నువ్వు దేవుని ఆశీర్వాదంతో తొలకరి, అందుకే అక్కడ అంటున్నాడు తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. ఇంకెవరుంటారు మూడీగా? దీవెనలు వచ్చిన మెరీనా బీచ్ ఉందండి చెన్నైలో. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. అతడికి ప్యాంక్రియాసిస్ డిసీజ్ అన్నమాట. ఆ డిసీజ్ లక్షణం ఏంటంటే మెదడులో సమ్ గ్లాండ్స్ ఉంటుంది, ప్యాంక్రియాసిస్ సమ్ పీయూషి గ్రంథి అంటారు. ఆ గ్రంథి పనిచేయడం ఆపేస్తుంది. ఇంకా అతనికి ఏడుపు తెలియదు, నవ్వు తెలియదు, అలాగే ఉంటాడు. ఎవరో ఆలోచన చేశారు, డబ్బు తర్వాత విషయం, ముందు క్యాష్ చేసుకోవాలి. తీసుకెళ్ళి పెట్టారు. పక్కన బోర్డు పెడుతుంది, ఇతరుని నవ్వించిన వారికి 1000 రూపాయలు ఇవ్వబడుతుంది. ప్రయత్నం చేసే వాళ్ళ ముందు 100 రూపాయలు వేయాలి. 100 రూపాయలు అక్కడేసి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. నవ్వలేడు, జబ్బు అతనికి. మనకు తెలియదు, ఓ వీడు నార్మల్గా ఉన్నాడు, నవ్వకుండా కంట్రోల్ చేసుకున్నాడు అనుకుంటాం. అతనికి జబ్బు, నవ్వలేడు, రియాక్షన్స్ రావు ముఖంలో. మనం ఏడ్చినా ఏడవడు, అది జబ్బు. చాలా మంది క్రైస్తవులకి ఇట్లాంటి జబ్బు ఉంటుంది. దీవెనలు కలిగిన అన్నారు అనుకో, అప్పుడేమనాలి? మీరు జబ్బు చేసిన క్రైస్తవులు అన్నారు. దేవుని వాక్యం అంటుంది బాకాలోయ వంటి జీవితాలు జలమయమైపోయి తొలకరి వానలతో నింపబడి దీవులతో కప్పిన మూడి ఉంటామా? ఉంటే ఇక అది జబ్బు చేసేస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది దేవుని సన్నిధిని చూడాలి అన్న ఆశ ఉన్న వాళ్ళందరూ ఆయన ఆశ్రయాన్ని చూస్తారు. చూసిన వాళ్ళందరూ ఆయనకి ఇష్టమైనది చేస్తారు, స్తుతి చేస్తారు. చేసే వాళ్ళందరూ దేవుని బలాన్ని చూపిస్తారు. అలాగే దేవుడు వారిని చేస్తారు. అయితే ఈ స్థితిని మెయింటైన్ చేయడానికి ఏమిటి? ఈ స్థితిని ఇదే స్థితిలో కొనసాగడానికి కూడా ఒక ఫార్ములా ఇచ్చాడు కీర్తనకారుడు. మొదటి 10వ వచనంలో, మీ మందిరంలో నేను ఉంటాను. టైం లేదు కాబట్టి 10వ వచనంలో ఏంటంటే నిన్నే నాకు మందిరంగా చేసుకుంటాను. కీర్తనకారుడు అంటున్న మాట, నేను నీ గుడారం దగ్గర ఉంటాను, నీ దగ్గర నివసించాను, నీ సన్నిధిలో ఉంటాను. ఎంత మేలు అంటే ఆయన అంటున్నాడు ఇదే స్థితిలో, ఇదే సంతోషకర స్థితిలో కొనసాగడానికి ఒక ఫార్ములా. మొదటి, ఆయన్ని మందిరంగా చేసుకోవడం, దేవుణ్ణి మందిరంగా చేసుకోవడం. రెండవది 12వ వచనం, 11వ వచనం, సూర్యుడు కేడమై ఉన్నాడు, ఉపయోగకరమైన ఆయన్నే సహాయకుడిగా చేసుకోవడం. ఆయనే సహాయకుడని ఆయన్నే సహాయకుడిగా చేసుకోవడం అంటే మన సహాయం కోసం అక్కడ ఇక్కడ వెంబర్లాడడం, అక్కడ ఇక్కడ ప్రాకులాడడం, కలగనప్పుడు నిరాశపడడం కాకుండా ఆయన్నే మందిరంగా చేసుకోవడం, ఆయననే సహాయకుడిగా చేసుకోవడం. అయ్యా నీవే నాకు సహాయకుడు, నీవే నా ప్రాపకుడు, నీవే నా కొండ కోట కేడము, ఏదైనా నా సర్వము నీవే. అలా చేసుకున్నప్పుడు ఆ సంతోషకరమైన స్థితి కొనసాగుతుంది. మూడవ విషయం ఏంటంటే 12వ వచనంలో, నీ అంటూ నమ్మించిన ధన్యత ఆయనే. వాస్తవానికి ధన్యత మనం ఏమనుకున్నాం? సంతోషం. మన సంతోషంగా ఎవరు చేసుకోవాలి? ఆయనే చేసుకోవాలి. అందుకే హబక్కూకు అంటాడు, నా సంతోషానికి కారణం ఏమిటంటే నా పశువులు కాదు, నా సంతోషానికి కారణము నా ద్రాక్ష తోటలు కాదు, నా సంతోషానికి కారణం
నా ఆధిక్యత, నాకున్నవి కాదు. యెహోవాను బట్టి నేను ఆనందిస్తాను. సింపుల్గా చెప్పాలంటే నా ఆనందమునకు కారణం యెహోవా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో చేనులో పైరు పండకపోయినా, ద్రాక్ష చెట్లు పూత పూయకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా నేనేం చేస్తాను? యెహోవాను బట్టి. కాబట్టి నా రీజన్ ఫర్ మై హ్యాపీనెస్ ఈజ్ ది లార్డ్ హిమ్సెల్ఫ్. నా ఆనందానికి, సంతోషానికి కారణం ఎవరంటే దేవుడు. నా సంతోషంగా ఆయన మార్చుకుంటే ఇక నేను ఎప్పుడు సంతోషంగానే ఉంటాను. కాబట్టి ఈ కీర్తనలో గొప్ప ఫార్ములా ఉంది. ఆయన చూడాలన్న ఆశ ఉన్న వారందరూ చూస్తారు, చూసిన వారందరూ ఆయన అనుకూలంగా చేస్తారు, చేసేవారందరూ ఆయన ఇచ్చిన బలాన్ని, ఆ దీవెనను చూపించగలిగే స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిలో కొనసాగడానికి ఆయన మందిరంగా చేసుకోవాలి, ఆయన సహాయకులుగా చేసుకోవాలి, ఆయనే మన సంతోషంగా మనం చేసుకోవాలి. మంచిది, సమయం అయిపోయింది. కానీ దేవుని నవరాత్రి భోజన కార్యక్రమం కోసం కొద్ది తలంపులు, చాలా కొద్ది తలంపులు నేను షేర్ చేసుకోవాలి ఆశపడుతున్నాను. దయచేసి కొద్ది నిమిషాలు, ఎందుకంటే ఈరోజు సమయం కొంత గడిచింది. కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను.